సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ దశలో కేవలం 57 స్థానాలకే పోలింగ్ జరగనున్నప్పటికీ అధికార బీజేపీకి ఇది అత్యంత కీలకం కానుంది. 8 రాష్ట్రాల్లో సుమారు 10.06 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉత్తరప్రదేశ్లో 13 స్థానాల్లో, బీహార్లో 8, పశ్చిమ బెంగాల్లో 9, ఒడిశాలో 6, జార్ఖండ్లో 3 స్థానాలతో పాటు పంజాబ్లోని మొత్తం 13 స్థానాలు, హిమాచల్లోని మొత్తం 4 స్థానాలకు చివరి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. भैया भैया दूर है चले बारह हाँ जी हूँ ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ప్రధాని మోదీ, మీర్జాపూర్ నుంచి అప్నాదల్ అధినేత్రి, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వస్థలమైన గోరఖ్పూర్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ రవికిషన్ ఈ దశలో రంగంలో ఉన్న ప్రముఖులు. ఇక యూపీలో బీజేపీకి ఇండియా కూటమి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. వారణాసి నుంచి 2 సార్లు ఎన్నికైన నరేంద్ర మోదీకి తిరుగులేనప్పటికీ పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ఈసారి కాశీలో మార్పు కనిపిస్తుంది అని చెప్పుకుంటున్నారు. మోదీ స్థానికుడు కాదని, బచేగా కాశీ, హటేగా ప్రవాసీ అంటూ ప్రచారం చేస్తున్నారు. పంజాబ్లోని 13 సీట్లలో గత లోక్సభ ఎన్నికల్లో 8 గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి కూడా మెజారిటీ స్థానాలే లక్ష్యంగా ఉధృతంగా ప్రచారం చేసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. అయితే ఇక్కడ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ను గట్టిగా ఢీకొంటోంది. కేజ్రీవాల్ బెయిల్పై వచ్చి పంజాబ్లో పెద్ద ఎత్తున రోడ్ షోలు నిర్వహించడంతో పోటీ ఆసక్తిగా మారింది. ఈ 2 పార్టీల మధ్య బీజేపీ, శిరోమణి అకాలీదళ్ ఎంత మేరకు ప్రభావం చూపుతాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఒడిశాలో పోలింగ్ జరుగుతున్న 6 నియోజకవర్గాల్లో కనీసం 2 చోట్ల బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇక బీహార్లో రాజధాని పట్నాతో పాటు నలంద, పాటలీపుత్ర, అరా, ససారాం, బక్సార్ వంటి కీలక స్థానాల్లో జరుగుతున్న ఎన్నికల్లో 2 కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ఆర్కే సింగ్ తలపడుతున్నారు. ఇక హిమాచల్లో గత 2 ఎన్నికల్లో మొత్తం 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందా అన్నది చర్చనీయాంశమైంది. बस मैंने जैसे मतदान करने पहुंचा हूँ, मैं सबसे उम्मीद करता हूँ कि ज़्यादा से ज़्यादा लोग बड़ी तादाद में आए, मतदान करें और जलंधर में सबसे ज़्यादा पोलिंग हो, मैं ये चाहता हूँ। और वैसे तो हर जगह पोलिंग होनी चाहिए क्योंकि ये हमारे पास मौका है, ये हमारा फ़र्ज़ है कि हम वोट करके ऐसी सरकार जो हम चाहते हैं कि सरकार आए जो जनता के प्रति काम कर सके। मैं वीआईपी हूँ ही नहीं जी, वीआईपी कल्चर ही ख़त्म होना चाहिए। वीआईपी कल्चर क्या होता है कि जो सारे जैसे लाइन में लगे वैसे लगना चाहिए। अगर लंगर की लाइन में लग सकते हैं तो यहाँ भी तो लग सकते हैं। లోక్సభ చివరి దశ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఇవాళ సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ను సాయంత్రం 6:30 తర్వాతే విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126A1 ప్రకారం నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే వారికి ఓటర్లు ఈసారి తమ వాస్తవ మనోగతాన్ని చెప్పే అవకాశం లేదని, గట్టి పోటీ ఉన్నందువల్ల 1 నుంచి 3% వరకు తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. मैडम एक बार फिंगर दिखा दीजिए। लोकतंत्र का महापर्व लोकसभा चुनाव 2024 अंतिम चरण का चुनाव आज देश के 8 राज्यों के 57 सीटों पर हो रहा है, जिसमें उत्तर प्रदेश की 13 सीटों पर भी आज पूर्वी उत्तर प्रदेश में मतदान हो रहा है। पिछले 2.5 महीने से अधिक समय से जो देश के अंदर आम जन की आकांक्षाओं को पूरा करने के लिए जनता जनार्दन की जो अपेक्षा थी उसके अनुरूप विभिन्न राजनीतिक दलों ने जनता जनार्दन के सामने अपने अपने मुद्दे रखे, अपनी सरकारों के समय के कार्य और कारनामों को रखे। आज
अंतिम चरण में 8 राज्यों के 57 सीटों पर मतदान हो रहा है। उत्तर प्रदेश की भी इन 13 सीटों पर, जो हमारी पूर्वी उत्तर प्रदेश में महाराजगंज, गोरखपुर, कुशीनगर, देवरिया, सलेमपुर, बलिया, घोसी, गाजीपुर, वाराणसी, चंदौली, मिर्जापुर, रावड़गंज, ये सभी सीट्स हैं। इन सब पे इलेक्शन प्रारंभ हो चुका है। मैं सबसे अपील करता हूं कि सशक्त भारत के लिए, सक्षम भारत के लिए, सामर्थ्यवान भारत के लिए और आत्मनिर्भर भारत के लिए सभी मतदाता ज्यादा से ज्यादा मतों के साथ अपना मतदान का प्रयोग करें और सभी मतदाता भारी संख्या में आकर अपने मतदान का प्रयोग करके प्रजातंत्र को भी मजबूत बनाएं और भारत को समर्थ भारत, सक्षम भारत, आत्मनिर्भर भारत और विकसित भारत, इस संकल्प को पूरा करने में अपना योगदान करें। आज प्रातः यहाँ मुझे अपने गांव वासियों से भी, अपने भाई बहनों से भी मिलने का सौभाग्य प्राप्त हुआ। मन को भी बहुत अच्छा लगा। पुराने मित्रों से भी मिलने का सौभाग्य प्राप्त हुआ और मैं इसको प्रजातंत्र का त्योहार मानता हूँ, उत्सव मानता हूँ और प्रजातंत्र को मजबूत करने का इस उत्सव को ज्यादा से ज्यादा लोग मनाएं और सामर्थ्यवान भारत को आगे बढ़ाने में अपना योगदान करें। ఇదిలా ఉండగా నేడు వెలువడే ఎగ్జిట్ పోల్స్ పై మీడియా చర్చలను బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, వారి తీర్పు ఈవీఎంలో భద్రంగా ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 4న ఈవీఎంలను తెరిచి లెక్కిస్తారని, ఆ లోపు ఊహాగానాలకు తావివ్వకూడదని తెలిపారు. ఛానళ్ల టీఆర్పీ రేటింగ్లు పెంచుకోవడానికి పెట్టే అనవసర చర్చల్లో కాంగ్రెస్ పార్టీ పాల్గొనబోదని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్, సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? 7వ విడత లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, అదేవిధంగా మండి నుంచి పోటీ చేస్తున్న కంగనా రనౌత్ సైతం కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక పంజాబ్ లో సీఎం భగవత్ మాన్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా అంటే 7వ విడతలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు ప్రస్తుతానికైతే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా భద్రతలు అయితే ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇంకా పాట్నాలో సైతం కూడా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులు ఆయన కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ప్రధానంగా వారణాసి వైపు అందరు దృష్టి పడింది. వారణాసిలో కాంగ్రెస్ చీఫ్ ప్రస్తుతానికి అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు మోదీ పైన. ఆయన సైలెంట్ ఓట్ పడుతుంది. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ కి ఇక్కడ పట్టం కడతారు, ప్రజలు తమ వైపు ఉన్నారు, స్థానికుడు ప్రధాని మోదీ కాదనే వ్యాఖ్యలు సైతం కూడా ఆయన చేయడం జరిగింది. ఇక ఖచ్చితంగా ఈసారి తాము గెలిచి తీరుతామనే నమ్మకాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 57 లోక్సభ స్థానాలకు సంబంధించి చిట్ట చివరి లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు నేటితో ఎన్నికలు ముగియనున్నాయి. ఇక సాయంత్రం 6:30 తర్వాతకి ఎగ్జిట్ పోల్స్ పైన కూడా కొంత ఉత్కంఠత నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ లో ఎవరెవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, అసలు ఈసారి కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న బీజేపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయనే అంశంలో కూడా ఈ సాయంత్రమే స్పష్టత రాబోతుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ పైన ఈసీ ఆంక్షలు విధించింది. సాయంత్రం 6:30 తర్వాతకి మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేసుకోవచ్చు అనే అంశాన్ని స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున జూన్ 4వ తేదీ వరకు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా తాము వెయిట్ చేస్తామని, ఇప్పటి వరకు ఎలాంటి చర్చలకు కూడా మీడియా ప్రతినిధులు పిలిచే చర్చలకు వెళ్లొద్దని కూడా కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారు. అయితే కాంగ్రెస్ ఓటమిని ముందే అంగీకరించిన కొంతమంది వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా కాంగ్రెస్ దాన్ని తిప్పికొడుతుంది. ప్రజలు తమ వైపు ఉన్నారు, ఈ ఎన్నికల్లో అద్భుతం జరగబోతుంది, ఖచ్చితంగా ఇండియా కూటమి గెలవబోతుందని కూడా కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సాయంత్రం 6:30కు ఎగ్జిట్ పోల్స్ పైన అందరూ కూడా ఆశలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ప్రజల్లో విశ్వాసం ఉంది, ప్రజలు ఖచ్చితంగా తమ వైపు ఉన్నారనే అంశాన్ని కూడా చెప్తున్నారు. కొంత వెస్ట్ బెంగాల్ కు సంబంధించిన అంశాలు కూడా వెస్ట్ బెంగాల్ లో కూడా ప్రశాంతమైన పోలింగ్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇక ప్రముఖులంతా కూడా పెద్ద ఎత్తున 7వ విడత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వారి యొక్క భౌతికం కూడా